హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఒకవేళ నువ్వు భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్, భయ్యా సన్నీ యాదవ్ బంధువు, భయ్యా సన్నీ యాదవ్ మిత్రువు అయితే వెళ్ళిపోయి నుంచాలి. ఎందుకంటే ఇలా మనం అయితే కొన్ని పచ్చి నిజాలు అయితే మాట్లాడుకోబోతున్నామంట. దీని గురించి యాక్చువల్లీ నేను మొన్న ఒక వీడియో చేసిన అనమాట. వీడియో చేసిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేసి ఏంటంటే తెలిసిన వాళ్ళే, అరే ఏంద్రా ఇట్లా చేసినావు అని. అరే నేనన్నా, నువ్వు ఏం చేసినావమ్మా అని చెప్పేసి, అరే నేను వీడియో చేసింది 4 నిమిషాలు, నువ్వు చూసింది 2 నిమిషాలు అనమాట. నాకు తెలిసిపోతుంది కదా, మనకి మన అనలిటిక్స్ ఏదవుతుందో అందులో వెళ్తే మనకు తెలిసిపోతాయి ఎంత వీడియో చూసారు, మొత్తం చూసేవాళ్ళు. అరే నువ్వు చూసిందే సగం వీడియో చూసి నువ్వు కన్క్లూజన్కి ఎట్లా వస్తావు చెప్పు. ఇంకోటి, ఈ పేజ్ చూడు, ఈ ఫోటో చూసారు కదా, ఈ ఫోటో నేను కొంచెం మనం వెతుకుతుంటే తెలిసిందనమాట. మొత్తం యూట్యూబర్స్ లంగగాలన్నమాట. అన్వేషణ ఉన్నాడు, ఇలా భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, అందరు లంగగాలే. అమ్మ ఈ లంగగాళ్ళందరూ ఒక దగ్గరికి అయ్యి వీళ్ళు ఏమేమో వీడియోలు చేసుకొని వీళ్ళు ఏదో వ్యూస్ గురించి ఏమేమో చేసుకొని ఏమేమో పెట్టేసుకుంటే అలా మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ లో కూడా ఇట్లా నూకడం మంచిది కాదు బ్రో. ఎందుకంటే సరే, ఇప్పటిదాకా నేను ఏ యూట్యూబర్ తో ఎప్పుడు కలవాలి, ఏం చేయలేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేను టైం పాస్ గురించి అంతే. టైం పాస్ అంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తా, నైట్ షిఫ్ట్ లో కొంచెం వర్క్ లేనప్పుడు ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాము అన్నట్లు ఒక మోటివేషన్ తీసుకొని స్టార్ట్ చేసిన ఛానలే. అంతేగాని అదేదో అమ్మ సీరియస్ గా ఇదే పని అని చెప్పేసి పెట్టుకోవడం కాదు. ఇంకో 10 యూట్యూబర్స్తో కలిసి బయట తిరిగేసి వచ్చి బయట తినేసి వచ్చి నాకు తెలియదు. నా వీడియోలు చూడండి, ఎప్పుడు నేను అప్లోడ్ చేసినా నైట్ టైం అప్లోడ్ చేస్తా. ఎందుకంటే నా వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మధ్యలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకున్నా 1 hour, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా బ్రో. 1 hour 2 hour ఎప్పుడైనా బ్రేక్ దొరికింది అనుకో అప్పుడు తీసుకొని అప్పుడు చేస్తాను అనమాట. మాస్క్ వేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అంతే, ఏదో భయపడడం కాదు. ఇంకోటి ఏంటంటే మనోడు భయ్యా సన్నీ యాదవ్ గురించి చెప్తాను. ఇప్పటిదాకా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ టీం అయితే అఫీషియల్ గా ఒక్క దగ్గర కూడా రిలీజ్ చేయాలన్నమాట. భయ్యా సన్నీ యాదవ్ ని మేము అరెస్ట్ చేసినాం, ఇంకోటి ఈ పలానా కేసు మీద అరెస్ట్ చేసినాం, ఇది విచారణ జరుగుతుంది, ఇక్కడ ఉన్న భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి ఎక్కడ అప్డేట్ చేయలేదు. ఇంకోటి ఏంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, కానీ ఎక్కడున్నాడు భయ్యా సన్నీ యాదవ్, వీళ్ళ పేరెంట్స్ ఇప్పటిదాకైతే ఎప్పుడు కలవలే. దగ్గర ఆల్మోస్ట్ 2 weeks అవుతుంది అనుకుంటా. 2 weeks కూడా కాదు, 1 week అవుతుంది అనుకుంటా, 29th ఆ టైంకి. సో ఆయన అరెస్ట్ చేసింది చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు కూడా తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ కూడా అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది చెప్తారు. సరే, ఫ్రెండ్ ని అరెస్ట్ చేసి ఇక్కడ అరెస్ట్ చేసి. ఇంకోటి భయ్యా, ఒకటి మనోడు ఇన్నోసెంట్ అయితే ఎవ్వడు ఏం చేసినా బయటకు వస్తాడు. ఒకవేళ మనోడు ఇన్నోసెంట్ కాదు, ఏదే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిండు, ఇక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఏదైతే బయటికి పంపించిండు అంటే ఖచ్చితంగా బయటికి రాడు. ఎందుకంటే మనోడు చేసింది చిన్న తప్పు కాదు. మనోళ్ళు ఎట్లయిపోయారంటే ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తేనే వదులుతలేరు. అంత పెద్ద తప్పు చేస్తే ఎవడు వదులుతాడు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వదిలినా ప్రజలైతే అస్సలు వదలరు కదా, ఛాన్సే లేదు వదలడానికి. ఇలాంటి తప్పు చేసిండు అని చెప్పి బయట పడ్డది అనుకో, జ్యోతి మల్హోత్రా కేసు ఉంది. ఇప్పుడు ఆమెను ఒప్పుకుందనమాట, నేను కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన అని చెప్పేసి వేరే విధాలుగా. అది ఎట్లా చేసింది ఏం లేదు ఎవరికి తెలియదు. పోలీసులు ఎంత డేంజర్ అయిపోయారంటే నువ్వు ఏదైనా చేసినప్పుడు పస్సాలు ఆలోచించాలి. నీ పర్సనల్ మొబైల్ డేటా కూడా బ్యాక్ ఎండ్ నుంచి స్టోర్ అవుతా ఉంటుంది. నువ్వు ఏ లంగా పని చేసినా బయటికి తెలిసిపోతుంది. నువ్వు డిలీట్ చేసిన డేటాను కూడా వీళ్ళు రెక్టిఫై చేస్తారు. సో అందుకోసమే మనం ఫస్ట్ ఈ లంగా పని చేయడం మానేసాలి. ఇది మానలేమనుకో అస్సలు ముంగడపోలేం. సో అదే కాకుండా మనోడు ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి గురించి మాట్లాడింది కదా, ఆ అమ్మాయి గురించి మాట్లాడింది కూడా జ్యోతి మల్హోత్రానే అని చెప్పేసి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే బయట పడుతున్నాయి అనమాట. నేను లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు కొంచెం పాజిటివ్ గా మాట్లాడినా. పాజిటివ్ అంటే మనోడు మంచోడు, శుద్ధపూస, బొంగుపూస అని చెప్పి మాట్లాడలే. మనోడు అసలు తెలియకుండా ఈ కేసులో వెళ్ళిండేమో, పాకిస్తాన్కి వెళ్ళి ఆ టైంలో పెట్టడం అస్సలు దారు. ఎందుకంటే గైస్, ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, పాకిస్తాన్ తో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో వీడియో పెట్టడం అంటే దానికంటే లంగా పని ఇంకేం లేదు. అసలు నాలాంటి వాళ్ళకి ఒకవేళ నేనుంటే అసలు ఆ టైంలో వీడియో పెట్టేటోనే కాదు. ఎందుకంటే మనకి మన కంట్రీ మీద ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటది, ఒక రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఉంటది. మన కంట్రీలో ఇంత పెద్ద వార్ జరుగుతుంది, అది కూడా ఒక యాంటీ కంట్రీ, అదొక ఖచ్చితంగా ఆ కంట్రీ మీద మన వాళ్ళు యాక్షన్ తీసుకోరు. అక్కడ మరి ఇంత ఘోరంగా మన ఇండియన్స్ ఎట్లా అంటే ఆకలిస్తుందని చెప్తే మనకు లేకపోయినా వాళ్ళకి పెట్టే
గుణం ఉంటుంది మనకి. అలాంటిది మనం వాళ్ళకి వాటరే రాకుండా సప్లై ఆపేద్దామని చెప్పేసి అంత పెద్ద డిసిషన్ తీసుకున్నాము అంటే అప్పుడు అర్థం చేసుకోవాలి మన గుండెలలో ఎంత మంట అయితే బయట వస్తుందని చెప్పేసి. సో మన దేశంలో ఇలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో ఇంకా మనమే ఎన్ఐఏకి ఇంకా సపోర్ట్ చేయాలి. వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా దొరికిరా వేరే వీడియోస్ ఏం చూసినా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. నేనైతే ఫస్ట్ ఉంటా అనమాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం.